వయసులో డైరీ ఫీల్డ్‌లోకి వచ్చిన. ఎట్లా మెయింటైన్ చేయాలి ఏం తెలియకుండా ఉండే నాకు. 1 ఇయర్ మంచిగానే రన్ చేసిన. 1 ఇయర్ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఏ రోజు నాకు తెలవలే చెప్పాలంటే. ఒకేసారి వాటర్ అన్నీ ఆగిపోవడము, బేబీస్ లోపలనే చనిపోవడం, ఇంకా చాలా చాలా అడ్డంకులు వచ్చినుండే నాకు. మెల్లగా ఫర్దర్‌గా నేను ఒక చిన్న టెంపుల్ లోకల్‌లో ఒక అమ్మ ఉంటది. అమ్మని తీసుకొని వచ్చి చూపించుండే, ఇట్లా దేవుడిని పెట్టాలి అది ఇది అని చెప్పినాను. నాకు అంత నాలెడ్జ్ లేకుండే. ఫస్ట్ ఏంటంటే ఇంట్లో నేను ఒక్కనే కదా, మా డాడీ ఉన్నా కూడా ఏమన్నా చెప్పేటోడు. సో వాళ్ళు ఎవ్వరు లేకుండా ఇక నేను ఒక్కరిని సింగిల్ జర్నీ నాకు చెప్పాలంటే. ఆ జర్నీలో ఇట్లాంటి టెంపుల్ కట్టుకున్నా. నేను చిన్న దేవుడిని పెట్టుకున్నా ఫస్ట్. ఒక చిన్న మొక్కుకున్న, దేవుడా నన్ను జర కొంచెం ఇళ్ళ నుంచి బయటికి అయ్యి నా భూమిలో అంటే నాకు బోర్లో వాటర్ లేకుండే ఫస్ట్ థింగ్. ఆ వాటర్ లేవు, దూడలు ఇట్లా చనిపోవడం, అన్నీ ఒకేసారి వచ్చేసినాయి ప్రాబ్లమ్. ఆ టైంలో తట్టుకోలేను నేను, అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ టైంలో చాలా అంటే చాలా మొక్కుకున్నా. నేను ఇంత సక్సెస్ అడిగితే దేవుడు ఇంత సక్సెస్ ఇచ్చింది నాకు. సో నేను మంచిగా అయిన తర్వాత నేను మంచి టెంపుల్ కట్టుకుంటా అని చెప్పి దేవుడికి మొక్కుకున్నా. సో ఇంత మంచి టెంపుల్ నేను కట్టుకున్నా. దగ్గరుండి 5 డేస్ నుంచి దగ్గరుండి మరీ కట్టించుకుంటున్నాను నేను. కనిపించే దేవుళ్ళు మమ్మీ డాడీ. సో పేరెంట్స్కి ఇజ్జత్ ఇవ్వండి, పేరెంట్స్ దారుల్లో నడవండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. మూగజీవాలు కదా, ఇట్లాంటి దగ్గర దేవుడు 100% ఉండాలి. సో నేను పెట్టుకున్న తర్వాత ఏదైతే చిన్నది పెట్టుకున్నానో దాని తర్వాత నాకు అంతా మంచి కలిసి వచ్చింది. నేను మొక్కున్నా గట్టిగా దేవుడికి, దేవుడా నాకు ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయి, నేను ఇళ్ళకెళ్ళి బయట పడాలి అది అని చెప్పేసి. నా ఒక చిన్న కోరికని చాలా పెద్ద కోరిక తీసుకెళ్ళినాడు దేవుడు. సో నేను మంచి టెంపుల్ కట్టుకున్నాను నీట్గా. ఇది మన ఫామ్ దగ్గరనే, చుట్టూ 2 ఫామ్లు ఉన్నాయి, పెద్ద 2 ఫామ్లు ఉన్నాయి. ఏదైనా హార్డ్ వర్క్ ఇంకా చాలా అది ఉంటుంది కదా. నేను చిన్నప్పటి నుంచి మస్తు కష్టపడి ఉండే. రేపు సండే రోజు పూజ ఉంది. నెక్స్ట్ సండే మనం మీటప్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఎట్లయితే సపోర్ట్ చేస్తారో అట్లనే సపోర్ట్ చేయండి. మా టెంపుల్ నుంచి మీకు అందరికీ ఆశీర్వాదం కూడా ఉండాలి. థ్యాంక్ యూ.